అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో ఇంటి ఇరుకు. ఇది రాసిన వారు వసుంధర గారు. గణపతి భార్య బిడ్డలతో పట్నంలో స్థిరపడిన తరువాత అక్కడే ఒక 3 గదుల ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లో అన్ని సదుపాయాలు ఏర్పరచుకున్నాడు. ఉండటానికున్న 3 గదులు కాక ఒక వంటగది, స్నానాల గది ఉన్నవి. గణపతి స్నేహితుడు వెంకటేశం పట్నం వచ్చాడు. అక్కడ అతడికి చిన్న ఉద్యోగం ఒకటి దొరికింది. అతను గణపతి ఇంటికి వెళ్ళి, పట్నంలో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయినాయి, నాకు వచ్చే జీతం తక్కువ, నువ్వు సరేనంటే నేను నా భార్య రాధ కొంతకాలం పాటు మీ ఇంటనే ఉంటాం అన్నాడు. గణపతి భార్యతో సంప్రదించాడు. ఆమె ఇల్లు ఇరుకైపోతుందేమో అన్నది. వాళ్లను కొన్నాళ్లు ఉండమని, ఇల్లు మరీ అంత ఇరుక్గా తయారైతే అప్పుడు మరొక ఇల్లు చూసుకోమని చెప్పవచ్చునన్నాడు గణపతి. ఆ విధంగా వెంకటేశం గణపతి ఇంట్లో ప్రవేశించాడు. గణపతిది, అతడి భార్యా బిడ్డలది కూడా చాలా కలుపుగోలు స్వభావం. కానీ వెంకటేశం, అతడి భార్య రాధ ఇందుకు పూర్తిగా భిన్నం. వాళ్ళిద్దరూ ఒక గదిలో ఉండేవాళ్ళు. అస్తమానము ఏవో కబుర్లాడుకునేవాళ్ళు. వెంకటేశం రోజులో ఒకసారి గణపతిని ముక్తసరిగా పలకరించేవాడు. రాధ తన వంట తాను చేసుకునేది. ఆమె కొన్న పప్పులు వగైరా దాచటానికి గణపతి భార్య వంటింట్లో ఒక అర ఖాళీ చేయవలసి వచ్చింది. క్రమంగా గణపతి కుటుంబానికి ఇల్లు ఇరుకైనట్లు అనిపించసాగింది. గణపతి భార్యతో ఏం మాట్లాడాలన్నా అవి వెంకటేశానికి వినపడతాయేమోనన్న భయంతో ఊరుకునేవాడు. ఎప్పుడైనా కొంతసేపు వెంకటేశం, భార్య కలిసి ఎక్కడికైనా బయలుదేరి వెళితే ఇంటిల్లపాది ఆ కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకునేవారు. ఇలా కొద్ది నెలలు గడిచాక ఒక రోజున వెంకటేశం తను వెళ్ళిపోతానని గణపతికి చెప్పాడు. వెంకటేశం వెళ్ళిపోతే బావుండునని గణపతికి చాలా కాలంగా ఉన్నది. అతడు మనసులో సంతోషపడిపోతూనే పైకి మర్యాద కోసం, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోతావు, కాస్త చౌక అద్దెలో మంచి ఇల్లు దొరికాక వెలుదువు కాని అన్నాడు. ఇంటి కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఇప్పటికి కానీ చౌకలో ఇల్లు దొరికింది కాదు. ఈ మధ్య నా జీతం కూడా కాస్త పెరిగింది. ఇవన్నీ కలిసి రాబట్టే వెళ్ళడం జరుగుతున్నది అన్నాడు వెంకటేశం. ఆ రోజే వెంకటేశం భార్యతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆ దంపతులు గణపతిని మాట వరుసకైనా తమ కొత్త ఇంటికి వీలైనప్పుడు రమ్మని ఆహ్వానించలేదు. ఇంటి కోసం వెతకడంలో వెంకటేశం తన సాయం కోరనందుకు గణపతి బాధపడ్డాడు. ఇల్లు చూడ్డానికి రమ్మనలేదని గణపతి భార్య నొచ్చుకున్నది. ఏమైతేనేం వాళ్ళకిప్పుడు ఇల్లు విశాలంగా ఉండి హాయనిపించసాగింది. ఈలోగా గణపతి మరో స్నేహితుడు మంగయ్య అని పట్నం వచ్చాడు. అతడికి భార్య, 4 పిల్లలు. వస్తూనే మంగయ్య గణపతి ఇంట్లో మకాం పెట్టి, నేనిక్కడ 3 సంవత్సరాలుంటాను, నీకు గుర్తున్నదో లేదో, మనం కలుసుకొని ఎంతో కాలమైంది, కాబట్టి ఒక 6 మాసాలు నీ ఇంట్లో ఉంటాను, నువ్వు వద్దన్నా మానను అని అన్నాడు. గణపతి ఏమీ మాట్లాడలేదు. అతడి భార్య మాత్రం, ఆ వెళ్ళిపోయిన భార్యాభర్తలిద్దరుంటేనే మనకు ఇల్లు ఇరుకైనది. ఇప్పుడు ఈయన 4 పిల్లలతో దిగాడు. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలన్నారు. ముందే కుదరదని చెప్పేయండి అన్నది భర్తతో. అతను ఇంట్లో చేరేందుకు నా అనుమతి అడిగి ఉంటే అలాగే చేతును. తనే ఉంటానని మొరాయించు కూర్చుంటే నేనేం చేసేది? ఒక వారం గడిస్తే ఇల్లంతా ఇరుగ్గా వాళ్లకే తెలుస్తుందిలే. అలా తెలిసే రాకపోతే అప్పుడే చెప్పవచ్చు అన్నాడు గణపతి. అతడు ఇలాంటి విషయాల్లో చాలా మొహమాటం మనిషి. ఇక కొద్ది మాసాల పాటు వీళ్ల బాధ తప్పదనుకున్నది గణపతి భార్య. ఆమె వంటింటి గూట్లో ఒక అర ఖాళీ చేసి మంగయ్య భార్యతో, వదినా, ఈ అర నువ్వు వాడుకో అన్నది. మంగయ్య భార్య ఆశ్చర్యపోతూ, నాకు వేరే అర ఎందుకమ్మా, మనం కలిసే ఉంటాం కదా అన్నది. ఆ సమయంలో మంగయ్య అక్కడికి వచ్చి గణపతిని కూడా పిలిచి, ఒరే, నువ్వు అట్టే మొహమాటాలకు పోకు, మనం అన్నింట్లోనూ కలిసి ఉందాం, కలిసి వంట చేసుకుందాం, అయిన ఖర్చు సగం భరిద్దాం అన్నాడు. గణపతి ఆ మాటలకు ఆశ్చర్యపోయి అప్రయత్నంగా తల ఊపేశాడు.
రోజూ మంగయ్య భార్య, గణపతి భార్య ఒకరికొకరు తోడుగా ఉండి వంట, ఇంటి పనులన్నీ చేసుకునేవారు. మంగయ్య పిల్లలు, గణపతి పిల్లలు ఎంతో స్నేహంగా ఉండేవారు. తెలియక వాళ్ళెప్పుడైనా దెబ్బలాడుకుంటే మంగయ్య ఎంతో తెలివిగా వాళ్ల గొడవలు పరిష్కరించేవాడు. ప్రతి రాత్రి మంగయ్య వాళ్లను ఒక చోట చేర్చి కథలు చెప్పేవాడు. మంగయ్య తన సమస్యలు, కష్టసుఖాలు గణపతికి చెప్పుకొని సలహాలడిగేవాడు. గణపతి కష్టసుఖాలడిగి తెలుసుకొని తనకు తోచిన సలహాలు ఇచ్చేవాడు. ఇంట్లో ఏ వేడుక జరిగినా అంతా కలిసి వినోదించేవారు. ఎవరి పిల్లల పుట్టినరోజు వచ్చినా ఇంటిల్లపాది పండగ జరుపుకునేవారు. ఆ ఇల్లు తమది అని, అందులో మంగయ్య కుటుంబం పరాయిదని గణపతి కుటుంబం మరిచేపోయింది. ఇలా 6 నెలలు గడిచాక ఒక రోజున మంగయ్య గణపతితో, ఒరే, ఇట్టే 6 నెలలు గడిచిపోయాయి. ఇంతకాలం రోజులు సరదాగా గడిపేశాం. ఇంకా ఎన్నాళ్ళని మీ ఇంట్లో ఉండేది? ఎక్కడైనా ఓ మంచి ఇల్లు చూసిపెట్టు అన్నాడు. ఈ పట్నంలో ఉన్నన్నాళ్ళు నువ్వు మా ఇల్లు వదలడానికి వీల్లేదు. అసలు నువ్వు ఈ పట్నం వదలడమే నాకు ఇష్టం లేదు అన్నాడు గణపతి. అలాగంటే ఎలా? చెల్లమ్మ, నువ్వే చెప్పు. మేము ఉండడం వల్ల మీకు ఇల్లు ఇరకైపోలేదు అన్నాడు మంగయ్య గణపతి భార్య వంక చూస్తూ. ఏమో అన్నయ్య, లోగడ వెంకటేశం అన్న ఆయన పెళ్ళాంతో పాటు ఇక్కడుండేవాడు. వాళ్ళిద్దరుంటేనే ఇల్లు ఎంతో ఇరుకనిపించింది. కానీ మీరు ఇంతమంది ఉన్నా ఇల్లు ఇరుకనిపించడం లేదు సరికదా. ఇంటికి మీరే నిండు అనిపిస్తున్నది. మీరు వెళితే ఇల్లు చిన్నబోతుంది. మీరు వెళ్ళడానికి నేనొప్పను అన్నది గణపతి భార్య. మంగయ్య సొంత ఇల్లు కట్టుకునే వరకు గణపతి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇల్లు ఇరుకవడం ఇంటి వైశాల్యం మీద ఆధారపడదు. అందులో ఉండే మనుషులే దాన్ని ఇరుకుగాను విశాలంగాను మార్చగలరన్న గొప్ప సత్యాన్ని గణపతి ఈ అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.